హాయ్ అండి. ఇప్పటి వరకు వాయిస్ ఆఫ్ సంకల్పాలో మీరు వీడియోస్ చూస్తూ ఉన్నారు. నేను చేసే చిన్న చిన్న చారిటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్. అసలు సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఎలా స్టార్ట్ చేశాం, అసలు ముందు నా గురించి తెలుసుకుందాం. నేను ఎవరు? నా పేరు క్రాంతి అండి. నేను ఒక ఎంప్లాయ్ అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మరి అలాంటప్పుడు ఇవన్నీ మీకు ఎందుకండి అనుకుంటే, ఇది నా డ్రీమ్ అండి. యాక్చువల్లీ నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఆర్టికల్ చదివానండి ఈనాడులో. ఏదో ఒక మార్వాడి ఫ్యామిలీ వచ్చి రోజు వేడి వేడిగా లేని వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉన్నారు. అది ఎందుకో నాకు తెలియదు. ఆ ఏజ్లోనే నేను పెద్దయ్యాక చక్కగా రోజు అందరికీ వేడివేడిగా ఫుడ్ పెట్టాలంటే మనం ఏం తింటున్నామో అది లేని వాళ్ళకి పెట్టాలి అని అనుకునేదాన్ని. ఎందుకు వాళ్ళు సంపాదించుకోలేరా, వాళ్ళకి కాళ్ళు చేతులు లేవా అనుకుంటాం. వాళ్ళకి కాళ్ళు చేతులు ఉండనివ్వండి, తాగుబోతులు అవనివ్వండి, ఫుడ్ పెట్టినంత మాత్రం నష్టం లేదండి. నేనేంటి డబ్బులు ఇద్దామంటలేదు, కేవలం ఫుడ్ పెడదాం, మంచి ఫుడ్ ఇద్దాము. అండ్ చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతూ ఉంటారు. గవర్నమెంట్స్ చాలా చేస్తాయి, బట్ అందరికీ అందకపోవచ్చు. సో ఆ పిల్లలకి కావాల్సిన నీడ్స్ కానీ, ఈ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, అండ్ మెయిన్ వచ్చి మూగజీవులకి ఆహారం అందించడం అండి. రోడ్ మీద స్ట్రీట్ డాగ్స్ తిరుగుతూ ఉంటాయి. చాలా మందికి ఇష్టం ఉండదు ఈ కాన్సెప్ట్, బట్ మినిమం అండి. అవి కుక్కలుగా పుట్టాలని అనుకోలేదు కదా, దేవుడి సృష్టి. అవి మనతో మమేకమయ్యి పుట్టాయి. సో మినిమం ఫుడ్ అందించడం మన బాధ్యత. అదేవిధంగా ఆవులు ఉంటాయి, ముసలావులను అలా రోడ్ మీద వదిలేస్తారు, వాటికి కూడా మనం ఫుడ్ పెట్టాలి. తర్వాత ఆర్ఫన్ చైల్డ్కి ఒక హోమ్ స్టార్ట్ చేయాలని ఉంది, వృద్ధాశ్రమం స్టార్ట్ చేయాలని ఉంది. మెయిన్గా వచ్చి మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటారు కదండి, ఆ బాధ నాకు తెలుసు ఒక తల్లిగా. నా చిన్న బాబు కూడా సఫర్ అవుతున్నాడు ఆటిజంతో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పలేను, కానీ నాకు ముందు నుంచి ఉంది. బట్ దేవుడు మరి నాకు ఇంకేమైనా చేయించాలి మంచిగా అని చెప్పి ఆ బిడ్డను నాకు ఇచ్చారని నేను అనుకుంటాను. సో వాళ్ళ కోసం ఒక హోమ్ ప్లాన్ చేయాలి. తర్వాత డిజాస్టర్స్ అండి. కరోనా టైంలో కూడా మా టీం చాలా చేస్తున్నాము. తర్వాత మొన్న విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మాకు తోచినంతలో మేము హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత అవేర్నెస్ అండి. చాలా మందికి షెల్టర్లెస్ పీపుల్కి ఆధార్ ఎలా తీసుకోవాలి, పెన్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, మనం ఇలా అడుక్కోవాల్సిన పని లేదు, రోడ్ల మీద ఉండాల్సిన పని లేదని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి మాకు యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా, చిన్నదో పెద్దదో యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం నా టీంతో ఇలాంటి వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశాను. బట్ ఇండివిజువల్గా 7 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నానండి. బట్ నేను చేస్తే ఇంత, నా తెలిసిన వాళ్ళు చేస్తే కొంత, బట్ మీరందరూ చేయగలిపితే ఎంతో అనమాట. ఎంతో చేయొచ్చు మనం ఈ సమాజానికి. ఎక్కువ మీరు చేయాల్సిన పని లేదండి. మీకు ఎంత హెల్ప్ చేయాలనిపిస్తే అంత. మాకు ఇప్పటికి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ స్కానర్కి మీరు హెల్ప్ చేయొచ్చు, లేదంటే యూపీఐ ఐడి ఉంది, దానికైనా హెల్ప్ చేయొచ్చు. అది 100 రూపాయలైనా ఇబ్బంది లేదు మేము హెల్ప్ చేయము అనుకున్నా ఈ రీల్ని కొంచెం షేర్ చేశారనుకోండి, దానివల్ల ఎక్కువ మందికి వెళ్తుంది. దానివల్ల ఇన్కమ్ ఏది జనరేట్ అయినా మన చారిటబుల్ ట్రస్ట్కి ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.